అమ్మ ఒక్కోసారి కొడుతుంది పిల్లల్ని, పటాలను కొడితే. కుదురులేని పిల్లలైతే బస్సు ఆటో ఎక్కి వెళ్ళిపోతారు, అటు నుంచి అటే. కొట్టింది అవకాశం ఇంకా ఆగరన్నా వెళ్ళిపోతాడు. ఇక మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి, ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మా అంటాడు. అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుందంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? శ్రమ కలిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? మనల్ని కొట్టిన దేవుడిని పట్టుకుని, దేవా ఇంక కొట్టక ప్రభా నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఆయన పట్టుకుని ఏడవాలి. మనం అలాంటి కాదు, ఆటో ఎక్కేద్దామని చూస్తాం, మనం బస్సు ఎక్కేద్దామని చూస్తాం. ఎక్కడికి వెళ్ళకు, కొట్టుతున్న ఆయన్నే పట్టుకో, ఆయన దగ్గరికి పో. యెరెమయా నాకు ఏం నేర్పిస్తున్నాడు? శ్రమలలో మంచోడని కనిపెట్టు, ఏదో ఒక టైం వస్తుంది విడిపిస్తాడు. దయాళుడని నమ్ము, కనిపెట్టు, ఓర్పుగా ఉండు, ఆయన కొరకు ఎదురు చూడు, ఆయన కొరకు మాత్రమే నువ్వు ఆలోచించు. ఎంతగా ఆలోచిస్తావు అంటే ఎటూ కదలకుండా అలా నిలబడు.